మా స్పందన గోల్డ్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా స్పందన గోల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇప్పుడు దినఫలాలలో భాగంగా ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈరోజు నూతన కార్యక్రమాలలో అవరోధాలు తొలగిపోతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లావాదేవీలు అందుకుంటారు. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఈ మేషరాశివారు మరింత మంచి ఫలితాల కోసం లింగాష్టకం ఈరోజు చదివితే చాలా మంచిది. అలాగే మేషరాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా లాభిస్తాయి. ఇక వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. వీళ్ళకి ఈరోజు సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం వలన వీళ్ళకి కొన్ని చికాకులు అనేటివి ఏర్పడతాయి. బంధువులతో వివాదాలు కూడా వీళ్ళకి చికాకును ఈరోజు తెప్పిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఈరోజు కుటుంబ వాతావరణం చాలా గందరగోళంగా ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అదేవిధంగా వీళ్ళకి ఈరోజు తెల్లని వస్త్రము, తెల్లని షర్టు లేదా తెల్లని కర్చీవ్ చేతిలో ఉంచుకొని ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు అనేటివి వీళ్ళకి కలుగుతాయి. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం గణపతిని ఈరోజు ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతి మంత్రాన్ని 11 సార్లు ఉదయమే లేచి జపించడం వల్ల వృషభ రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని వృషభ రాశి వారు ఈరోజు జపిస్తే శుభ ఫలితాలు అనేటివి వీళ్లకు ఈరోజు కలుగుతాయి. ఇక మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు ఈ మిథున రాశికి చెందుతారు. మరి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందంటే అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల కూడా వీళ్ళకి ఈరోజు మిథున రాశి వారికి ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు చేసినటువంటి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు జీతపద్యాల విషయంలో శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి ఈరోజు పడమర దిక్కు ప్రయాణాలు చాలా మేలు కలుగజేస్తాయి, లాభాన్ని తీసుకువస్తాయి. అదేవిధంగా ఈ మిథున రాశి వారు ఈరోజు ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. ఇక కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించింటారో వాళ్ళు ఈ కర్కాటక రాశికి చెందుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా మారుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. బంధువర్గం నుండి విలువైనటువంటి సమాచారం అందుతుంది. నూతన వాహన యోగం కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు కనపడుతోంది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణ ఒత్తిడిని అధిగమిస్తారు. మరి ఈ కర్కాటక రాశి వారికి మరింత శుభ ఫలితాలు కావాలంటే ఈరోజు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు అనేటివి ఈరోజు కలుగుతాయి. ఇక సింహరాశి. మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. మరి సింహరాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు ఈరోజు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు వీళ్ళకి కలిసిరావు. బంధువులతో మాట పట్టింపులు కూడా ఈరోజు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసేటువంటి సూచనలు కనపడుతున్నాయి. దైవ శైవ కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వీళ్ళ యొక్క వ్యాపార ఉద్యోగాలు వీరికి ఈరోజు కొంత చికాకుని కలిగిస్తాయి. ఎవరితోనూ కూడా మాట పట్టింపుకు వెళ్ళకండి. అందరితోనూ సౌమ్యంగా మాట్లాడండి. ఈరోజు సింహరాశి వారు అదే మీకు శ్రీరామ రక్ష. ఈరోజు ఈ సింహరాశి వారు లక్ష్మీ నారసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల
అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా తూర్పు దిక్కు ప్రయాణాలు వీళ్ళకి ఈరోజు చాలా కలిసి వస్తాయి. ఇక కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వారు ఈ కన్య రాశికి చెందుతారు. మరి కన్య రాశి వారికి ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధన సహాయం కూడా వీళ్ళకి ఈరోజు అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ఈరోజు ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాల చేసే సూచనలు కనబడుతున్నాయి. అధికారులతో సఖ్యత కూడా ఈరోజు వీళ్ళకి చాలా బాగుంటుంది. కన్యరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం ఈరోజు లక్ష్మీదేవిని కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఈ కన్యరాశి వారికి ఈరోజు పడమర దిక్కు ప్రయాణాలు చాలా లాభసాటిగా ఉంటాయి. ఇక తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. మరి ఈ తులారాశి వారికి ఈరోజు బంధువర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాలలో కూడా వీళ్ళు ఈరోజు పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు కూడా ఈరోజు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి వీళ్ళకి ఈరోజు ఉపశమనం కలుగుతుంది. కానీ తులారాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహనం నడిపే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు చాలా లాభసాటిగా ఉంటాయి. అదేవిధంగా ఈ తులారాశి వారు ఈరోజు హనుమత్ దర్శనం చేసుకుంటే సకల శుభ ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంటా బయట అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి తెలుస్తాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అదేవిధంగా సహోద్యోగులతో మాట పట్టింపులు కూడా ఈరోజు తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా మంచి ఫలితాలను కలిగిస్తాయి. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ధనుస్సు రాశి వారికి ఇంటా బయట అకారణంగా వివాదాలు కలుగుతుంటాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం అనేది ఈరోజు ఈ ధనుస్సు రాశి వారికి ఏం కనబడడం లేదు. విందు వినోదాలు కార్యక్రమాలకు ధనవ్యయం అనవసరంగా చేస్తుంటారు. వృత్తి ఉద్యోగాలు కూడా నిరుత్సాహపరుస్తాయి. ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని జరగటం వల్ల ఈ సమస్యలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈరోజు శనేశ్వర మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం లాంటి ఈ మంత్రాన్ని ధనుసు రాశి వారు జపించడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు అనేటివి ఈ ధనుసు రాశి వారు పొందుతారు. ఇక మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. మరి ఈ మకర రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు ఈరోజు కాస్త నడకన సాగుతాయి. నూతన రుణాలు కూడా చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. వీళ్ళకి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కూడా తొలగిపోతాయి. కానీ ఈరోజు కుటుంబమున కొందరి ప్రవర్తన వలన వీళ్ళకి శిరోబాధలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలలో నిరాశ తప్పదు. మరి ఈ మకర రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ బడబానల స్తోత్రాన్ని పఠించడం వల్ల మకర రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు అనేవి కలిగేటువంటి అవకాశం అనేది కనబడుతోంది. అదేవిధంగా కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. మరి కుంభరాశి వారికి ఈరోజు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు
ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. వీళ్ళకి ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కనపడుతోంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభా పాఠపాలు వెలుగులోకి వచ్చే రోజు ఈరోజు. అధికారుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు ఈ కుంభరాశి వారు. మరి కుంభరాశి వారు మరింత మంచి ఫలితాల కోసం లక్ష్మీదేవిని కుంకుమార్చనతో పూజించడం వలన సకల శుభ ఫలితాలు కలుగుతాయి. మరి కుంభరాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచి లాభసాటిగా ఉంటాయి. ఇక చివరిది మీనరాశి. పూర్వాభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు. మరి మీనరాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. వాళ్ళతో ఊరికేనే ఉండరు వీళ్ళు. మీనరాశి వారు ఏదో ఒకటి అంటారు, మనసు బాధ పెట్టుకుంటారు. అదేవిధంగా దూర ప్రయాణాలు కూడా ఈరోజు కానీ మీనరాశి వారు వాయిదా వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ధనపరంగా ఒడిదుడుకులు కూడా వీళ్ళకి అధికంగా ఉన్నాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత ఎక్కువగా కనపడుతోంది. ఉద్యోగములో అధికారులతో కూడా వీళ్ళకి వివాదాలు అనేటివి తప్పడం లేదు ఈరోజు. కాబట్టి ఈరోజు మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ కూడా వివాదాలకు వెళ్ళకండి. ఎవరితోనూ మాట పట్టింపులకు వెళ్ళకండి. మళ్ళీ ఈ మీనరాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు పర్వాలేదనిపిస్తుంది. కొద్దిగా లాభసాటిగా కనబడుతోంది. అదేవిధంగా మీనరాశి వారికి ఈరోజు తెల్లని వస్త్రము కానీ తెల్లని రుమాలు కానీ చేతిలో ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలలో చేసేటప్పుడు 2 వీలర్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం ఈరోజు గురు దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మా స్పందన గోల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలు సలహాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ అందరికీ శుభ ఫలితములు కలుగుగాక.